విలువైన మీ వాక్కులను మేమందరము నేర్చుకోవాలని మమ్మల్ని మీరు ప్రేమతో సహవాసానికి నడిపించిన విధానమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ పిల్లలమైన మేమందరము కూడా మీ మాటల పట్ల ఆసక్తితో చెప్పబడుతున్న ప్రతి దానిని నాయన శ్రద్ధగా నేర్చుకోగలుగుటకు సహాయమును దయచేయండి. చెబుతున్నటువంటి నాకు, వింటున్నటువంటి మీ పిల్లలకు మీరు తోడై ఉండి నడిపించమని, ఇప్పటి వరకు పాటల్లోనూ ప్రార్థనల్లోనూ మీరు తోడున్నారు, వాక్య పరిచర్య అంతటిలోనూ మీరు తోడై ఉండి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసు ప్రభువు వారి ఉన్నతమైన నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఈ సందర్భంలో మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను మనం నేర్చుకుందామండి. మీలో చాలామంది వాట్సాప్ గ్రూప్స్ చెక్ చేసుకుంటున్నారా లేదా ఒకసారి నాకు చెప్పండి. వాట్సాప్లో పెడుతున్నటువంటి మెసేజెస్ అవన్నీ మీరు ఎంతమంది చెక్ చేసుకుంటున్నారు అంటూ అనేది మాకు తెలియదు. కాబట్టి 2 రోజుల క్రితం నాన్నగారు ఒక అనౌన్స్మెంట్ చేశారు, వాట్సాప్లో మాట్లాడి పెట్టారు. అది మరలా ఎంతమంది విన్నారో లేదో మరొకసారి చెక్ చేసుకుంటారేమో అని నేను కూడా మళ్ళీ నిన్నటి దినాన్న అది వాయిస్ మెసేజ్ మాట్లాడి వాట్సాప్ గ్రూప్లో, మన చర్చ్ గ్రూప్లో పెట్టాను. అందరూ వినే ఉంటారని నేను అనుకుంటున్నాను. మరొకసారి అది అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే ఒకసారి చెప్తున్నాను. వరద బాధితులు విజయవాడ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. అసలు ఎప్పటి వరకు కూడా ఇలాంటిది నేనైతే చూడలేదు. ఎప్పుడు కూడా భద్రాచలం మునిగిపోతుంది అని విన్నాను, కానీ ఖమ్మం మునిగిపోవటం, ఆ తర్వాత మరలా ఈ విజయవాడ మీదకి అదే ఎఫెక్ట్ రావటం, వరద బాధితులు ఎంతోమంది ఉండటం మనకు తెలుసు. చాలామంది మరి చిన్ని పిల్లలు కలిగినటువంటి వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆకలి దప్పులతోనూ, అలాగే వస్త్రాల లేమితోనూ, ఆ పూటకి ఏ పై ఖర్చులు లేక వండుకోవటానికి ఎలా ఇబ్బంది పడుతున్నారో మనం అందరం కూడా వార్తల్లో చూస్తున్నాం, మనకు తెలుసు. అయితే ఆ ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ చాలామంది సహాయం చేస్తున్నారు. కానీ సహాయం అంతా కూడా ఇబ్బంది దగ్గరికి రాదు, మధ్యలోనే నొక్కేస్తారు చాలామంది. అవునే కదా? కోట్లల్లో చాలామంది సహాయం చేస్తున్నారు, సినీ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ ఇబ్బంది పడే ఆ ప్రజల దగ్గరికి, ఆ పిల్లల దగ్గరికి అదంతా స్ట్రైట్గా వెళ్దండి. వీళ్ళు ఇవ్వటం, మధ్యలో ఎవరో ఒకరు నొక్కేయటం, ఏదో 4 పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టి చూపించి చేసేసాము అని చేతులు దులిపేసుకోవటం, అంతే జరుగుతుంది. అయితే ఆ ఇబ్బందుల్లో కూడా చాలామంది మన క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారు. క్రైస్తవులు ఎవరు అంటే మనవారనే అంటున్నారు. వాళ్ళు మనకు దూరంగా ఉన్నా, వాళ్ళ ముక్కు మొఖాలు మనకు తెలియకపోయినా, రేపటి దినాన్న పరలోకంలో మనతో పాటు ఉండేవాళ్ళు మన దేవుని పిల్లలే కదా. వాళ్ళకు కూడా మరి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం కూడా ఎంతో కొంత సహాయం చేయాలి కదా అని ఒక మంచి మనసుతో నాన్నగారు కానీ, ఆ తర్వాత పెద్దలు గుర్రాజు పెద్దనాన్న గారు, తర్వాత లాజరస్ గారు, ఆ తర్వాత సొలొమన్ రాజుబాబు గారు కొంత అమౌంట్ని అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకి అందజేయాలని పంపించారు. ఆ తర్వాత నాన్నగారు కూడా సదుద్దేశంతో మన చర్చికి కూడా కానుకలు, చందాలు వస్తున్నాయి కదా, ఇది కూడా మనం వాళ్ళకి పంపిద్దాము అనే ఒక మంచి ఆలోచన చేసి కొంత అమౌంట్ని, ఒక 5,000ని పంపించారు. ఇలా పంపించిన తర్వాత మన వరకే ఎందుకు ఇది ఆగిపోవటం, ఇవ్వదలిచిన వారు కూడా మన సంఘంలో కొంతమంది ఉంటారు, మంచి మనసు కలిగిన వారు, ప్రేరేపణ కలిగిన వారు ఉంటారు అని అనౌన్స్మెంట్ చేశారు. ఆ అనౌన్స్మెంటే నేను మరలా నిన్నటి దినాన్న రిపీట్ చేసి చెప్పాను. ఇక ఎంతమంది మీలో ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని తర్వాత మీ పేర్లు రాసుకుని నేను తర్వాత దాన్ని సపరేట్గా నేను పెట్టడం జరుగుతుంది. మీలో ఎంతమంది అయితే సహాయం చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత, ఆరాధన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత, ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు నన్ను సంప్రదించండి, లేకపోతే మన సంఘంలో ఉన్నటువంటి పెద్దల్ని సంప్రదించి మీకు ఎంతైతే ఇవ్వాలి, మీకు తోచినంతగా మీరు ఎంతైతే ఇవ్వాలి అని అనుకుంటున్నారో దాన్ని తీసుకువచ్చి ఇచ్చినట్లయితే దానిని విజయవాడలో ఉన్నటువంటి క్రైస్తవులైన దేవుని పిల్లలకి దాన్ని అందజేద్దాం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది సంఘాల్లో అయితే యాంపుల్ ఇలాంటి బాక్సులు కూడా తడిచిపోయాయి. ఇప్పుడు ఆ బాక్స్ 15,000, 20,000 ఇప్పుడు ఇదేమో ఒక 15,000 బాక్సు. ఇలాంటి మైకులు, ఫోన్లు, తర్వాత స్టాండ్లు, యాంపుల్ వేర్లు వచ్చేసరికి 40,000, 50,000 ఇలాంటి ఎక్విప్మెంట్స్ అన్నీ తడిచిపోయాయి ఈ సంఘాల్లో. పరిచర్య చేయడానికి రేపటి కాలంలో దేవుడే చూసుకుంటాడు అని మాత్రం మనం అనేస్తున్నాం, కానీ
ఆ దేవుడి పక్షాన్ని మనం కూడా కొంత చూసుకోవాలి అని ఆలోచన మనలో ఎంతమందికి ఉంది? పోనీ అంతవరకు కాదు, వాళ్ళ తినటానికైనా ఉండటానికైనా వస్త్రాలకైనా ఎంతో కొంత మనం ఇవ్వాలి అనే ఆలోచన మనకు కలగాలి. ఆ ప్రేరేపణ దేవుడు మనందరికీ కలుగజేస్తాడు. వాక్యంలోనికి వెళ్దాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుడి మాటలని విందాం. ఓకే, రైట్. ఈ సమయంలో నేను మీతో చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, అసలైనటువంటి పేదవారు ఎవరు? అసలైనటువంటి పేదవారు ఎవరు? ధనికులు ఎవరు? పేదవారు ఎవరు అనే ఈ విషయాన్ని మనం అందరం ఆలోచించేద్దాం. లోకంలో చాలామంది కూడా ధనికులు అని అంటే ఎవరిని మనం చూస్తాము? అనిల్ అంబానీ, అతను పెద్ద ధనికుడండి. రిలయన్స్ ఆ యొక్క కంపెనీకే అతను అధినేత అని అతని గురించి మనం చెబుతుంటాం. అలాగే ధనికులు, లోకంలో ఉన్నటువంటి డబ్బున్న వారు ఎవరు అని అడిగితే బిల్ గేట్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను లోకంలో కల్లా, ప్రపంచంలో ప్రజలందరికల్లా పెద్ద ధనికుడు. కంప్యూటర్లో వాడుతున్నటువంటి సాఫ్ట్వేర్లు అతని వల్లనే వస్తున్నాయి. అతను ధనవంతుడండి అని అతని గురించి మనం చెబుతాము. ఇక రాజకీయవేత్తలు వీళ్ళంటారా, వీళ్ళు చాలా ధనవంతులండి. వీళ్ళు ప్రజల కోసం 1 కోటి రూపాయలు లేకపోతే 50 లక్షలు వీళ్ళు పెట్టుబడిగా పెట్టి రాజకీయవేత్తలు అయితే ఆ తర్వాత దానికి 10 లేకపోతే 50 100 సంపాదించేసుకుంటారు. 5 సంవత్సరాలలో వాళ్ళు చాలా పెద్ద ధనవంతులండి అని మనం అంటాం. లోకంలో సినిమా వాళ్ళు ఉన్నారు కదా, ఒక షూటింగ్కి 2 కోట్లంట ఒక రోజుకి, అతను చాలా పెద్ద ధనవంతుడండి అని అతని గురించి మనం చెబుతుంటాం. కానీ నిజానికి వాళ్ళందరూ ధనవంతులా? ఎవరు ధనవంతులు? ఒక పూట కూటికి కూడా తినటానికి పైసలు లేని వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. వాళ్ళు అమ్మ ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి అమ్మా అని అడుక్కుంటూ ఉంటారు. ఎక్కడ? బస్ స్టాండ్లలోను, ఆ తర్వాత రైల్వే స్టేషన్లలోను, ఆ తర్వాత ఇంకా రోడ్ల మీద, పార్కుల్లోను ఇలాంటి అడుక్కునే వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. మనమందరం కూడా వాళ్ళు ఏం చేస్తామంటే, పాపం అడుక్కునే వాళ్ళు వాళ్ళకి ఏమీ లేదు అని మనకున్న దానిలో 5 రూపాయలు 10 రూపాయలు వాళ్ళకి ఇస్తాం. ఇలా ధనవంతులంటేనేమో కారుల్లోనూ, ఏసీ గదుల్లోనూ, విమానాల్లోనూ తిరిగే వాళ్ళు అని అనుకుంటున్నాము. పేదవారు అంటేనేమో రోడ్ల మీద చెప్పులు లేక చినిగిపోయిన వస్త్రాలతోనూ, ఆ తర్వాత రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో ధర్మం బాబు, ధర్మమ్మ అని చెప్పించుకుని తిరిగే వాళ్ళేమో పేదవారు, భేదవారు అని మనం అనుకుంటున్నాము. కానీ నిజానికి ఎవరు ధనవంతులో, ఎవరు పేదవారో, అసలు మనం సహాయం చేస్తే ఏ పేదవారికి సహాయం చేయాలి, ఏ పేదవారికి మనం సహాయం చేయాలి అనే విషయాలని మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించేద్దాం. రైట్. ఇంతకీ బైబిల్ గ్రంథంలోనికి వెళ్తే ఐశ్వర్యము గురించి ఒక విషయం రాయబడింది. అది ఒకసారి మనం అందరం కూడా చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1 పత్రిక కాదు, ఫిలిప్పీ పత్రిక తీయండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు అందరూ చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 3 నుంచి చదువుతున్నాను. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను.
ఫిలిప్పీలతో ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? మనం ఎప్పుడు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ముఖ్యంగా మనం గమనించాలి. ఆ గమనికలు లేకే, అటువంటివి గ్రహించకే ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో కూడా నవ్వుల పాలైపోతున్నారు. ఉదాహరణకి ఒకటి చెప్తాను, వినండి. నవ్వుల పాలు అని అంటే జరిగిందేలే, దీనికి భయపడాల్సింది ఏమీ లేదు. బైబిల్లో దేవుడు ఏమన్నాడంటే ఒక విషయం చెప్పాడు. యూదులకి యూదుల వలె, అన్యజనులకు అన్యజనుల వలె, క్రైస్తవులకు క్రైస్తవుల వలె ఉండాలి అని ఒక విషయం బైబిల్లో ఉంది. పౌలు గారు కూడా అలా నడుచుకున్నాడని మనకి తెలుసు కదా, చదివే ఉంటారు మీరు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని పట్టుకుని మన క్రైస్తవుడే హిందువుల ఇంటర్వ్యూకి వెళ్ళి అతను జై శ్రీరామ్ అన్నాడు. ఎవరు? హిందువు. ఇప్పుడు ఇతను కూడా ఏమన్నాడు? అన్యులకు అన్యుల వలె నడుచుకోవాలి కదా, కాబట్టి ఇతను కూడా ఏం చేశాడు? జై శ్రీరామ్ అన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ ఇద్దరి మధ్య ఉన్న ఇంటర్వ్యూ లాగా ఉండిపోలేదు. అది చాలా మంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళింది, చాలా సంఘాల దగ్గరికి వెళ్ళింది, చాలా అన్యజనుల దగ్గరికి వెళ్తుంది. నిజానికి జై అనే మాట ఏంటి, దానికి అర్థం ఏంటి? గూగుల్లో సెర్చ్ చేయండి. జై అనే మాటకి ఏంటంటే జయము కలుగును గాక అనే మాట. జయము కలుగును గాక అనే మాట ఇప్పుడు జై శ్రీరామ్ అనటం వలన ఇప్పుడు జయము ఎవరికి కలిగింది? మరి బైబిల్లోనేమో చిన్న పిల్లలు యేసుక్రీస్తు వారి వెనకాల వెళుతూ దావీదు కుమారునికి హోసన్నా, దావీదు కుమారునికి హోసన్నా అని కేకలు వేసుకుంటూ వెళ్ళారు. అంటే హోసన్నా అంటే అక్కడ ఏంటి, అక్కడ అర్థం అక్కడ కూడా జయమే. హోసన్నా అంటే దావీదు కుమారునికి జయము కలుగును గాక. చిన్న పిల్లలకున్న ఇంకిత జ్ఞానం ఈ పెద్దోడికి లేదా అని ఈరోజు కామెంట్లు. నేను కాదులేండి, తప్పించేసుకున్నాను కదా నేను కాదు. నేను కూడా ఒకవేళ ఉంటే జై శ్రీరామ్ అని అంటానా? మీరు కూడా ఉంటే ఒకవేళ పరిస్థితులు జై శ్రీరామ్ అని అనాలా? అనకూడదు అనేది మనందరికీ తెలిసినది. ఇంకొకటి ఏంటంటే అన్యులకు అన్యుల వలె ఉండటం అంటే వాళ్ళ పేర్ల, దేవతల పేర్లను ఉపయోగించి మనం చెప్పవలసినదా? చెప్పాలి ఇప్పుడు కాదు కదా. ఇలా చాలామంది క్రైస్తవుల్లో నవ్వుల పాలైపోతున్నారు. బైబిల్లో ఉన్నవి కొంతమంది గమనించడం లేదా అనటానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఇప్పుడు నేను చెబుతున్నది ఏంటంటే బైబిల్లో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇది మనం ముఖ్యంగా గమనించాలి. ఇక్కడ ఫిలిప్పీలకు పౌలు గారు రాస్తున్నటువంటి పత్రిక. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ ఏమని చెబుతున్నారంటే, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు మరలా యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా, అంటే ఈ లోపు ఒకవేళ యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే ఏ దినాన వస్తాడో తెలియదు కదా, అప్పటి వరకు కూడా, అంతం వరకు కూడా సత్క్రియను అలా కొనసాగిస్తూనే ఉండాలి అని ఒక మంచి విషయం పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. అదే ఫిలిప్పీలకు రాసినది మనం కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. కాకపోతే ఆ ఫిలిప్పీలు ఏం చేశారు, ఏం చేస్తే పౌలు గారు ఈ విషయం రాశారు అనేది మనం గ్రహించాలి. రైట్. ఈ ఫిలిప్పీలు అనేది ఏదైతే మనం తెగ అని అంటున్నామో వీళ్ళందరూ కూడా ఫిలిప్పీ పట్టణానికి చెందినటువంటి వారు. ఫిలిప్పీ పట్టణంలో ఉన్నందుకు వీళ్ళు ఫిలిప్పీయులు అయ్యారు, అంతే కదా. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాం కనుక ఆంధ్రులు, తమిళనాడు ప్రాంతంలో ఉన్నారు కనుక తమిళులు, అలాగే భారతదేశంలో అందరం ఉన్నాం కాబట్టి భారతీయులు, ఫిలిప్పీ పట్టణంలో ఉన్నారు కాబట్టి ఫిలిప్పీయులు. అయితే ఈ ఫిలిప్పీ పట్టణం ఎక్కడుందంటే మాసిదోనియా అనే దేశంలో ఉంది. ఈ మాసిదోనియా దేశంలో ఉన్నటువంటి ఈ ఫిలిప్పీ పట్టణంలోని ఫిలిప్పీయుల గురించి పౌలు గారు కొరింథీ పట్టణానికి పత్రిక రాశాడు. ఇప్పుడు ఆ పత్రిక కూడా మనం చదువుదాం. రైట్. మరి సత్క్రియ ఏంటో మనకు తెలియాలి కదా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అదే కొరింథీలకు రాసినటువంటి పత్రిక, రెండవ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు
అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఎవరు వీరు? మాసిదోనియా ప్రాంతంలోని వారు. వారికి దేవుని కృప అనుగ్రహింపబడి ఉన్నది, దానిని నేను మీతో పంచుకుంటున్నాను అని ఆ మాసిదోనియాలోని వారి గురించి కొరింథీలో ఉన్నటువంటి కొరింథీ పట్టణంలోని దేవుని పిల్లలకు పౌలు గారు రాస్తున్న మాట. ఏమని రాస్తున్నారు? మాసిదోనియా సంఘముల వారికి అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప. మనం అందరం కూడా దేవుని కృప అంటే ఏమనుకున్నాము? సహజంగా చాలా మంది లోకంలో కూడా దేవుని కృప అంటే ఏమనుకుంటారు? ఒక మంచి ఇల్లు కట్టుకోవటాన్ని దేవుని కృప అండి, దేవుని కృప చూపించాడు అంటాం. కాదని నేను, దేవుని కృపే. అలాగే అప్పులు తీర్చేసుకుని గట్టెక్కేసామనుకోండి, ఆ బాధలో నుంచి దేవుడు నన్ను చల్లగా కాపాడాడు, దేవుని కృప. అలాగే చెరువుల చేపలన్నీ పట్టేసి మొత్తం క్లియర్ చేసి టన్నులు లోడులు ఎత్తామనుకోండి, అప్పుడు దేవుని కృప. ఇదంతా దేవుని కృప కాదని నేను అనను. అయితే ఇక్కడ అనుగ్రహింపబడిన దేవుని కృప ఏంటో కూడా మనం ఆలోచించేద్దాం. ఓకేనా? రైట్, చూద్దాం, క్రిందకి వెళ్దాం. 2వ వచనంలో, ఎలాగనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇక్కడ ఎవరు పేదవారు? ఇక్కడ ఎవరు పేదవారు? వారు నిరుపేదలు అంటున్నాడు కదా. వారు ఎవరు పేదలు? శ్రమను అనుభవించిన వారు. ఎవరు ఆ శ్రమను అనుభవించారు? ఎవరి గురించి కొరింథీయులకు పౌలు గారు పత్రిక రాశారు అన్నాను? మాసిదోనియాలోని ఫిలిప్పి పట్టణంలోని ఫిలిప్పీల గురించి. అంటే మాసిదోనియాలో ఫిలిప్పి పట్టణమే ఉందంటే కాదు, చాలా ఉన్నాయి, అందులో ఫిలిప్పీలు కూడా ఉన్నారు. అయితే ఆ మాసిదోనియా వారి గురించి చెబుతూ వారు నిరుపేదలు, వారు చాలా పేదలు వేరు, నిరుపేదలు వేరు కదా. అలాంటి వారు దాతృత్వంలో విస్తరించారు. ఇదేంటండి? అంటే పేదవారే దాతృత్వంలో విస్తరిస్తారా? చిన్న ఉదాహరణ చెప్పమంట. దాతృత్వం అంటే ఏంటో చెప్పిన తర్వాత ఉదాహరణ. దాతృత్వం అంటే ఇచ్చే గుణం అండి, ఔదార్యం అండి. ఎవరికైనా సరే లేమిలో ఉన్న వారికి మనకి ఏదైనా ఉంటే అది ఇవ్వటాన్ని మనం దాతృత్వం అంటాం. ఇప్పుడు పేదలకి దాతృత్వం ఉంటుందా అని అంటే 100% కూడా దీనిని దెయ్యం యొక్క హస్తం అందులో ఏమీ లేదు. కానీ దెయ్యంగాడు ఎక్కడున్నాడు? పంటలో లేడు, గొర్రెల్లో లేడు, కయ్యను మదిలో ఉన్నాడు. కాబట్టి కయ్యను దేవుడు స్వీకరించలేదు, కయ్యను అర్పణ దేవుడు స్వీకరించలేదు. అంటే ఇచ్చే అర్పణ కావాలా దేవునికి? ఇచ్చే మనసు కావాలా దేవునికి? ఇచ్చే మనసు కావాలి. ఆ మనసు నుంచి వచ్చేదే దేవునికి చాలా ఇష్టమైనది అని మనకు తెలుసు. అయితే ఇక్కడ కూడా పేదవారు దేవుని దృష్టికి ఎవరైతే మంచివారు అనుకుంటున్నారో వారికి వీరు నిరుపేదలైన దాతృత్వం చేశారు ఫిలిప్పి పట్టణస్థులు. ఈ మాసిదోనియా వారి గురించి మిగతా విషయాలు చెప్తున్నారు చూడండి. ఇంకా క్రింద, ఈ కృప విషయములోను కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను, అంటే కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్య. అంటే ఇప్పుడు మనం చేసే పరిచర్య, మనం ఇచ్చే ధర్మాలు, మనం వెచ్చించే కాలం, మనం వెచ్చించే ధన సహాయం కానీ, మనం వెచ్చించే పై ఖర్చులే కానీ ఎవరికి చేయాలనే విషయం ఇక్కడ చెప్పబడింది. పరిశుద్ధుల కొరకైన పరిచర్య. మనం లోకంలో ఎన్నో చేయొచ్చు. వస్త్రదానాలు చేయొచ్చు, అన్నదానాలు చేయొచ్చు, నేత్రదానాలు చేయొచ్చు, అవయవదానాలు చేయొచ్చు, రక్తదానాలు చేయొచ్చు. ఇవన్నీ చేసినా మరలా ఆ వ్యక్తి పరిశుద్ధంగా ఉంటాడో ఉండడో తెలియదు కదా. కొంతమంది అంటుంటారండి, ఏమనుకుంటారంటే అని అంతా వాళ్ళు ఇవ్వటం అనేది కనిపిస్తుంది, కానీ ఉన్నదంతా ఇచ్చేమనండి. 1000 కోట్ల ఆస్తిని గవర్నమెంట్ కూల్చేసిందంట ఒక వ్యక్తిది.
అయితే ఆ 1000 కోట్ల ఆస్తి కూల్చేసిన వాడు వ్యక్తి, ఆ పెద్ద ఆయన ఈరోజు ఎంత ఇచ్చాడు? 50 లక్షలో లేకపోతే ₹1,00,00,000 ఇచ్చాడు. అంటే ఇప్పుడు అతనికి ఉన్న ఆస్తి ఎంత అని ముందు విన్నాము? కూల్చేసింది 1000 కోట్లు. కూల్చేసిందే 1000 కోట్లు అంటే ఇంకా అతను ఇంకా మిగతా ఎంత ఉంటుందో కదా, ఇంకా ఎన్నో వేల కోట్లు ఉంటాయి. అన్ని వేల కోట్లు ఉన్న వ్యక్తి వేల కోట్లు ఏమి ఇవ్వలేదే, ఒక 50 లక్షలో ₹1,00,00,000 ఇచ్చాడే. అంటే 100 రూపాయల్లో ₹1 ఇవ్వటం గొప్పదా? 100 రూపాయల్లో 100 రూపాయలు ఇవ్వటం గొప్పదా? నీకు ఎంత ఉందో అంతా ఇచ్చేస్తావా? కానీ ఆ భేద విధవరాలు ఎంత ఉందో అంతా ఇచ్చేసింది అని అంటే, ఇచ్చే గుణం పేదవారికే ఉంటుంది, ధనవంతులకు ఉండదు. అర్థం చేసుకోండి. వాళ్ళు ఒకవేళ ఇచ్చినా ఎందుకు ఇస్తారు అని అంటే, పేరు కోసమో, లేకపోతే ప్రఖ్యాతి కోసమో, లేకపోతే నేను మరలా సంపాదించుకుంటానులే ఇస్తే ఏమవుతుందన్న ఆలోచనతో వాళ్ళు ఇస్తారు. కానీ అది నిజమైన మంచి మనసు కాదు. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాశారు, మీ అందరికీ తెలుస్తుంది. మీ ధర్మకార్యాలు కానీ మీ పుణ్యకార్యాలు కానీ నా దృష్టికి ఎలా ఉన్నాయంటే మురికి గుడ్డ వలె ఉన్నాయి అనే ప్రస్తావన మీరు చాలామంది చదువుకుంటారు. అంటే దేవుడు మీ ధర్మకార్యాలకు మురికి గుడ్డలా ఉన్నాయి అని అంటే, ఆ మాట అన్నాడు అని అంటే, ఇక్కడ ఎందుకు ఆ మాట అనవలసిన అవసరం వచ్చింది? ఇస్తున్నారు, చేస్తున్నారు, కానీ మనసు మాత్రం మంచిగా లేదు. మీరు ఎన్ని చేసినా మనసు మంచిగా లేకపోతే, దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ మనకు తెలుసు. ఉదాహరణ, కయ్యను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వీరు ఎవరు? ఫిలిప్పీయులు, మాసిదోనియా వారు. వీరు ఎలా చేశారు అని అంటే, సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా. అంటే ఒకవేళ వీరు 100 రూపాయలు కలిగి ఉండి ఒక 10 రూపాయలే ఇవ్వగలిగిన వారు 90 రూపాయలు వాళ్ళ అప్పు తీర్చుకోవటానికి, 90 రూపాయలు వాళ్ళ అప్పు తీర్చుకోవటానికి, అందులో మరలా వాళ్ళు తినటానికి, వాళ్ళ భార్యని పోషించడానికి, పిల్లల్ని చదివించడానికి, ఇంట్లో ఉన్నటువంటి పై ఖర్చులకు వాడుకోవటానికి, కరెంటు బిల్లు కట్టడానికి మిగతా 90% వాడుకోగలడు. 10% మాత్రమే దేవునికి ఇవ్వగలడు. దాన్ని మనం ఏమంటున్నాము? దశమ భాగం అంటున్నాం కదా. ఇప్పుడు ఒకవేళ ఇతను ఇవ్వగలిగింది దశమ భాగమే అయితే, 10వ వంతే అయితే అనుకుందాం, మీకు ఉదాహరణకు చెప్తున్నా. కానీ వారు ఎంత ఇచ్చారంట? ఇవ్వగలిగినది 10 అయితే దానికంటే ఎక్కువగా ఇచ్చారు అని అంటే 20, 30, 40 ఇచ్చారన్నమాట. మీలో కూడా, మనలో కూడా చాలామంది కరెక్ట్గా మన చర్చి వర్కులు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి తెలుసా? ఈ చర్చి వర్క్ ఎవరికి లేని టైంలోనేనండి. ఆ సంవత్సరం ఏటా లేదు, పాట లేదు. ముందు ఆ సంవత్సరం ఏట అయిందా మనలో ఎవరికైనా? లేదు. వేసవి కాలం కరెక్ట్గా ఆ టైంలో చర్చి వర్క్ చేయాలని నాన్నగారు చెప్పటం, అప్పటికప్పుడే మరలా జేసీబీ రావటం, దిబ్బనంతా ఇది లైన్ చేయటం, ఆ తర్వాత మరలా ఈ వెదురు కర్రలు, ఈ వసు కర్రలన్నీ తీసుకుని రావటం, మరలా ఈ చర్చి వర్క్ అంతా చేయటం. ఇదంతా ఒక అయ్యగారి వలన, పెద్దల వలన జరిగింది కాదు. ఇది మనందరి వలన జరిగింది. ఇక్కడున్న ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యువతి, ఆ తర్వాత వృద్ధులు కూడా వచ్చి కష్టపడి చేసి ఈ చర్చిని ఇలా మనం ఈ ప్రార్థన నిర్మాణాలు నిలబెట్టాం. అప్పుడు నేను అనుకున్నాను, ఈ మాటలు నాకు గుర్తొచ్చాయి. వీళ్ళందరూ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో, చేయలేని పరిస్థితుల్లో, ఇంటికాడ ఉండిపోవాల్సిన పరిస్థితుల్లో కూడా ఉండినా ఎందుకు వచ్చారు? సామర్థ్యము కంటే ఎక్కువగా. నాన్నగారు ఉన్నారు, అప్పుడు చర్చి కోసం మరికొందరి దగ్గర అప్పు చేయవలసి వచ్చింది. ఇవ్వగలిగింది నా దగ్గర ఎంత ఉంది, ఎంత ఏట అయిందని ఇస్తే దేవుడు కాదంటాడా? దేవుడేమైనా నువ్వు పరలోకి రావద్దు అంటాడా? కానీ ఈ టైంలో కూడా నేను ఇలా చెయ్యాలి, ఇలా చేసి అందరినీ నేను సమకూర్చి దేవుని వాక్యం చెప్పడానికి అప్పు చెయ్యాలని ఆలోచన వచ్చిందంటే, ఈ ఆలోచన మీలో కూడా కొంతమందికి వచ్చి మీరు కూడా అలా చేసి దేవుని కోసం డబ్బులు, ధన సహాయం చేశారు అని అంటే అర్థం ఏంటన్నమాట? సామర్థ్యం కంటే ఎక్కువగా కృషించారు, ఎక్కువగా శ్రమించారు. ఈ శ్రమను దేవుడు చూశాడంటే దేవునికి మనం చాలా నచ్చుతాం. అందుకే మన సహాయం ఎవరికి అనే విషయమే ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. భేదవారు అని అంటే డబ్బు లేనివారు అని కాదు, భేదవారు అని అంటే వాక్యం లేనివారు అని మనం ముందుగా గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటో ఎలాగో ఒక మాట మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు
కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన, ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అందరికీ తెలుసు, గుర్తుపెట్టుకుందాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము ఎన్నో వచనం అన్నాను? 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు వారు ధనవంతుడు, ఆయన మనల్ని ధనవంతులుగా చేయాలని అనుకుంటున్నాడు, అది ఒకటి. ఇక రెండవది, మనల్ని ధనవంతుడిగా చేయటం కోసం ఆయన దరిద్రుడైపోయాడు, ఇది రెండవది. ఇక మూడవది ఏంటంటే, అసలు దరిద్రత అంటే ఏంటి, ఇది కూడా మనం ఆలోచన చేయాలి. మనం అందరం ఇదే ముందు చెప్పాను కదా, దరిద్రత అంటేనేమో డబ్బు లేకపోవటం, దరిద్రత లేకపోవటం, ఉన్నత స్థితిలో ఉండటం అంటేనేమో డబ్బు కలిగి ఉండటం అనుకునే వారందరికి కూడా ఇక్కడ యేసుక్రీస్తు వారు ధనవంతుడు అంటున్నాడు కదా, మరి ఆయన డబ్బు ఉన్నవాడా చెప్పాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ధనవంతుడు అన్న ఆ మాట విషయానికి వస్తే, ఆయన దరిద్రుడు అనే విషయం ఉంది, మన కోసం దరిద్రుడైపోయాడని ఉంది. ఇప్పుడు ఆయన ధనవంతుడా దరిద్రుడా అంటే దరిద్రుడు అని ఉంది. మరి దరిద్రుడు అని అంటే ఎలా దరిద్రుడు? యేసుక్రీస్తు వారు ధనవంతుడు అని ఉంది, మన కోసం దరిద్రుడయ్యాడని ఉంది. ఎందులో ధనవంతుడు, ఎందులో దరిద్రుడు? వివరంగా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. పరలోకంలో ఆయన ఉన్నప్పుడు ఏ లోటు లేనివాడిగా ఉన్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? తినటానికి కూడా ఏమీ లేవు, ఉన్నాయా? లేని పరిస్థితుల్లోనే కదా. ఏమన్నా ఉన్నాయా అని అంటే 5 రొట్టెలు 2 చేపలు తీసుకువచ్చారు. అంటే తన వెనకాల క్యారేజీ కూడా పట్టుకి వెళ్ళలేకపోయాడా? అంతే కదా, ఆలోచన చేయండి. కూలి పని అనగానే క్యారేజీలో 4 బాక్సులు, 4 బాక్సుల్లో రైస్ తర్వాత కర్రీ తర్వాత పచ్చడి తర్వాత పెరుగు, ఇవన్నీ పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. మరి యేసుక్రీస్తు వారు సువార్తకు వెళ్ళిపోయారని అంటే ఆయన వెనకాల రొట్లు, చపాతీలు, చక్కగా చికెను, మటన్, చేపలు ఇవన్నీ వెనకాల వడ్డించే వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారండి? ఆ పూట పడుకోవడానికి కూడా స్థలము లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకేమో గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలము లేదు. అంటే ఇప్పుడు ఆయన ఎవరు? దరిద్రుడు. ఎందుకు దరిద్రుడయ్యాడు? మనల్ని ధనవంతులుగా చేయటానికి. జాగ్రత్తగా వినండి, మనల్ని ధనవంతులుగా చేయటం కోసం అంటే దరిద్రుడే మనల్ని ఎలా ధనవంతులుగా చేస్తాడు అంటే ఈ ధనం వేరు. ఆయన ధనవంతుడైన ఈ లోక సంబంధమైన దరిద్రతలోనికి వచ్చాడు. ఈ లోక సంబంధమైన దరిద్రతలోనికి వచ్చిన ఆయన మరి మనల్ని ఎలా ధనవంతుడిగా చేస్తాడనంటే ఆ ధనం వేరు. ఆ ధనమే ఏంటి అని అంటే ఇప్పుడు బైబిల్లో చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. వారు వాస్తవమైన జీవము సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును. ఏ ధనము అని అంటున్నాడు ఇక్కడ? సత్క్రియలు అను ధనము. అంటే సత్క్రియ అనేది ధనమా? ఆలోచించండి, అంతే కదా. సత్క్రియలు అను ధనము కలిగిన వారు ఎవరు? క్రైస్తవులు. దేవుని పని చేస్తున్నామంటే ధనం. 1 రూపాయి దేవుని కోసం ఖర్చు పెట్టాం. దేవుడు ఏమన్నాడు నీ గురించి? నువ్వు దేవుని పనులు రూపాయి ఇచ్చావంటే ఇహమందు పరలోక మందు ఎంత సంపాదించుకుంటావు అన్నాడు. అంటే ఇప్పుడు 1 రూపాయి ఇచ్చినప్పుడు 100 రెట్లు అని అంటే 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయల 10,000. 100 రూపాయలు ఇస్తే 10,000. ఇక 10,000 ఇస్తే 1,00,000.
అంతే కదా, 10 లక్షలు. 10 లక్షలు. కొంచెం ఎంపీసీ చదవలేదు నేను, అందుకు వీక్. అయితే ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్లో రూపాయి ఇస్తే 100 రూపాయలు, 100 రూపాయలు ఇస్తే 10,000, 10,000 ఇస్తే 10 లక్షల. ఇప్పుడు మరి దేవుని కోసం మీరు ఎంత ఇచ్చారు దేవుని పనికి? కానీ మీకు తెలియదు, వెనకాల మీ మూటలు వస్తున్నాయి. మీరు అనుకుంటున్నారు ఏమీ లేదండి, నాకు చెరువుల్లో చేపల్లో ఉంది, కసర దగ్గర నేనున్నాను, ఈ వేస్ట్ వస్తుంది. ఆ వేస్ట్ ఆడినోడేమో నాకు రోజు అమౌంట్ అడుగుతున్నాడు, నెలకు ఒకసారి ఆడికి ఇచ్చేయటం అయిపోతుంది, పట్టుబడులు పట్టి అప్పులు తీర్చేయటము అయిపోతుంది. కానీ ఈలోపు నాకేం మిగులుతుంది? ఏట ఆడుకుంటున్నాను, మా ఊళ్ళో చేపలు పడుతున్నాయి, సేటు మినాయం చేసుకుంటున్నాడు, నా దగ్గర ఏమీ ఉండటం లేదు అని అనుకుంటున్నాం. కానీ దేవునికి మీరు ఇచ్చిన తర్వాత మీ దగ్గర మీ అకౌంట్లో ఎంత ఉందో తెలుసా? మీ అకౌంట్లో ఎంత ఉందో ఇప్పుడు ఈ మాటలు గుర్తు చేస్తే సంతోషంగా ఉంది కదా? అవునండి, సంతోషం. దేవుని మాటలు మన బాధలన్నీ పోగొట్టి నెమ్మదిలోనికి తీసుకొస్తాయంటే ఇదే మరి. ఇప్పుడు దేవుని కోసం ఎంతో చేసాము అని అంటే ఇప్పుడు మనం ఎవరు? ధనవంతులం. ఇప్పుడు మనమందరం కూడా ధనవంతులు అవ్వటానికి ఇప్పుడు ఎవరు దరిద్రులు అయ్యారు? అదన్నమాట. మనల్ని ధనవంతుడిగా చేయటం కోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఈ లోకానికి వచ్చి తినటానికి తిండి లేకుండా బ్రతికాడు, ఆ తర్వాత పడుకోవడానికి చోటు లేకుండా ఉన్నాడు. ఎవరు కూడా యేసుక్రీస్తు వారిని సరిగ్గా పలకరించేవారు లేరు. ఒకవేళ గుంపు వచ్చేస్తుంది అనుకుంటే వాళ్ళు పరిచయుల గుంపు. ఆ పరిచయుల గుంపేమో ఈయన మాటల్లో తప్పు పట్టుకుని వేలెత్తి చూపించి ఈయన గురించి బ్యాడ్గా చెబుతామని. ఇంకా వెనకాల చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు కదా యేసుక్రీస్తు వెనకాల. 5,000 మంది వచ్చేస్తున్నారు అని అంటే 5,000 మంది వచ్చేసింది యేసుక్రీస్తు వారిని లేపేయడం కోసం కాదు. వాళ్ళు యేసుక్రీస్తు వారి ద్వారా వీళ్ళు లేవటానికి, వీళ్ళు లేచిన తర్వాత ఆయన్ని తొక్కేయడానికి. అందుకే యేసుక్రీస్తు వారు ఒక రోజున ఏమన్నాడంటే, ఇదిగో నా శరీరం తినండి, నా రక్తాన్ని త్రాగండి అన్నాడు. వీళ్ళకి ఆ మాట అర్థం కాలేదు. ఒక 12 మంది మాత్రమే మిగిలారు. మిగతా వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళ బొట్ట బ్యాగులు సర్దుకుని వెళ్ళిపోయారు. ఎందుకు వాళ్ళందరూ వెళ్ళిపోయారు? ఈ మాటలు ఏమి వాళ్ళకి అర్థం కాలేదు. మనం అనుకుంటున్నాం యేసుక్రీస్తు వెనకాల ఫాలోవర్స్ ఉన్నారు అని అంటే వాళ్ళందరూ చివరి వరకు వచ్చేవాళ్ళ. 12 మంది మాత్రమే మిగిలారు. ఆ 12 మందిలో కూడా ఒకడు అప్పచెప్పేయడానికి సిద్ధపడిపోయాడు. కాబట్టి ఈరోజు ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము అని అంటే మనం ఏదో గొప్పవారం అయిపోతాము, బంగ్లాలు కట్టుకుంటాము, కార్లు కొనేసుకుంటాము అని ఈ ఆలోచనలు కాదు. కానీ మనం దేవుని కోసం ఎంత చేస్తే అంత మనం సంపాదించుకుంటాం పరలోకంలో అనే ఆలోచన మనకు ఉండాలి. ఇప్పుడు చెరువు పనుల్లో చేపని ఎంత బాగా పెంచితే పట్టుబడికి నాకు అంత ప్రతిఫలం వస్తుందనే ఆలోచన, ఆ నమ్మకం మనకు ఉంది. కాబట్టి చేపలకి మనం ఆ కోడి వేస్ట్ ఆడి కసర్లో వాటికి మేతలు వేసి పెంచుతున్నాం. అవి తింటున్నా మనం తిన్నట్టు ఫీల్ అయిపోతాం, అంతే కదా. వాటికి జబ్బు వస్తే మనకి జబ్బు వచ్చినట్టు ఫీల్ అయిపోతాం. వాటికి రోగం తగ్గితే మనకు రోగం తగ్గినట్టు సంతోషపడిపోతాం. ఎందుకు? మనకి ఫ్యూచర్లో వాటి వల్ల రాబడి ఉంది కాబట్టి. అలాగే పరలోకం అనేది నీ ఫ్యూచర్. ఆ ఫ్యూచర్కి ఫుల్ స్టాప్ లేదు. ఇక అప్పుడు ఎక్కడ కూడా అనంతకాలం, కాలానికి ఎండింగే లేదు. మరి ఆ కాలంలో నువ్వు నిత్యం బ్రతకటానికి ఈ లోకంలో ఏం చేస్తున్నావు అంటే నువ్వు ధనం సంపాదించుకోవాలి. ఆ ధనం పేరే సత్క్రియలు అను ధనం. ఈ సత్క్రియలు ఎంతమంది సంపాదించుకుంటున్నావు? అందుకే పరిశుద్ధుల కొరకైన పరిచర్య అనే విషయాన్ని దేవుడు బైబిల్లో ప్రారంభించడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసా అసలు చందా అనేది ఎక్కడ ప్రారంభమైందో? ఇప్పుడు మనం అందరం కూడా చందా వేస్తున్నాం. ఆదివారం అనగానే చందా, కోటాలు అనగానే చందా, దేవుని దగ్గరికి వెళ్తున్నాము అనగానే మనతో పాటు 10, 20, 50, 100 రూపాయల కాగితాలు జాగ్రత్తగా పెట్టుకుని వెళ్తాం, బైబిల్లో పెట్టుకుని వెళ్తాం. అవి దేవునికి ఇచ్చేయటానికి చందా అని మనం అంటున్నాం. అసలు ఈ చందా ఎక్కడ ప్రారంభమైంది? బైబిల్లో చూద్దామా? రైట్. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 1 నుంచి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 1 వచనం నుంచి. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. అంటే పౌలు గారు నియమించారా? అంతే కదా అర్థమవుతుంది. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే, అసలు
చందాని పౌలు గారు ప్రారంభించి ఎవరి కొరకు అని అన్నాడు? పరిశుద్ధుల కొరకు అన్నాడు. కానీ ఈరోజు ఎంత చందా వృధా అయిపోతుందో తెలుసా మీ అందరికీ? ఈరోజు చందా పేరుతో ఎంతమంది దేవుని నామాన్ని అవహేళన పరుస్తున్నారు మీ అందరికీ తెలిసే ఉంటుంది. అసలు దేవుడేమో పరిశుద్ధుల కొరకు మీ ధనాన్ని ఖర్చు పెట్టండి అని అంటే, ఈరోజు కొంతమంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే నాతో ఫోటో దిగటానికి ఇంత, నాతో పాటు కలిసి టేబుల్ మీద భోజనం చేయడానికి అంత, ఫ్యామిలీ ఫోటో అయితే ఇంత, సెల్ఫీ అయితే ఇంత. అంటే ఈరోజు వీళ్ళు ఏం చేసేసారు? ఈ ధనాన్ని, దేవుని నామాన్ని అవహేళన చేస్తున్నారు, దేవుడి పేరును కూడా అవమానపరిచేస్తున్నారు మనలో ఉన్నటువంటి క్రైస్తవులే. అందుకే ఇది మీరు ఎవరికి ఇస్తున్నారు? నమ్మిన వారు ఎవరు మీరు అనుకుంటున్నారు? వాళ్ళు పైవారని మీరు ఇస్తున్నారు కదా, వారు ఎవరు అని మీరు అనుకుంటున్నారు? వారు పరిశుద్ధులా కాదా? జాగ్రత్తగా గమనించాలి. చందా అయితే మాత్రం పరిశుద్ధులకి, అపవిత్రులకి కాదు అనేసాడు ఇక్కడ. ఈరోజు మరి మనం వేస్తున్నటువంటి చందా అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? కాబట్టి మనం ఉపయోగించేది, ఇప్పుడు మీరు కూడా ఇస్తున్నారు, చందా వేస్తున్నారు, వేసినదంతా మరలా బల్లారాధన కార్యక్రమాలకు అప్పుడప్పుడు, అంటే కొంతమంది సహాయం చేస్తున్నారు, వాళ్ళ సహాయం ఉన్నప్పుడు కొంత, వాళ్ళు సహాయం చేయనప్పుడు మిగతా యూజ్ చేయవలసింది యూజ్లో, ఆ తర్వాత మరలా ఇదంతా డాడీ పుస్తకంలో రాసుకోవటం, మరలా ఎవరైనా అడిగితే మరలా చెప్పడం కోసం, ఆ తర్వాత మరలా ఇప్పుడు ఇచ్చినది మరలా మొన్న 5,000గా ఎవరి దగ్గరికి వెళ్ళాయని చెప్పాను, బాధితులు, వరద బాధితులు, విజయవాడ ప్రాంతంలో పరిశుద్ధులైనటువంటి దేవుడి పిల్లలకి. ఇలా మనం ఉపయోగించినది ఏదైనా సరే వృధా కాకుండా దేవుడి పని కోసం మనం ఖర్చు పెడుతున్నాం వేసినది. అలాగే పౌలు గారు కూడా అక్కడ ఏమని చెప్పాడు అని అంటే, పరిశుద్ధుల కొరకైన చందా అని అంటున్నాడు. చందా ఎవరి కోసం? రైట్. ఈ విషయం ఇలా పెట్టండి ఇక్కడ కొరింథీ పత్రికలు, ఇది ఇలా ఉంచండి. ఇంకొక చోటుకి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? అపోస్తల కార్యాలకి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 9వ అధ్యాయము 9వ అధ్యాయము అపోస్తల కార్యము ఇప్పుడు చెప్తున్నాను 11:27. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 27వ వచనం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేములో నుండి అంతియొకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అంటే పరిశుద్ధాత్మ దేవుని వలన అగబు అనే ఒక ప్రవక్త భూలోకమంతా కరువు వస్తుందని ముందే చెప్పేశాడు. మరి ఈరోజు పరిశుద్ధాత్మ వలన విజయవాడలో వరదలు వస్తున్నాయని ఎవరు చెప్పలేకపోయారు? ఈరోజు ఖమ్మంలో వరదలు వస్తాయని ఎవరు చెప్పలేకపోయారు? అందులో మన క్రైస్తవులు కూడా మునిగిపోయారుగా. వాళ్ళ చర్చ్, ఇదే ముందాకే చెప్పారు కదా, వారి చర్చిలో సౌండ్ సిస్టమ్ అంతా మునిగిపోయిందని చెప్పాను కదా. కాబట్టి అదే ఎవరితో చెబుతున్నారు, ఏ మాటలు ఏ కాలానికి అనేది మీరు గ్రహించాలి. కాబట్టి ఈరోజు ప్రతీది దేవుడు చెప్పడు, మనమే ముందుగా తెలుసుకుని దాన్ని జాగ్రత్తగా మనం పాటించాలి. దాని గురించి దేవుడు ఏమన్నాడంటే, మీ అపరాధాల వల్లనే కాలం గతి తప్పింది. కాలం గతి తప్పటం వలన ఈరోజు ఋతుపవనాలలో ఎన్ని మేఘాలు పైకి వెళ్ళి వర్షం కురవాలో అంతకంటే ఎక్కువగా వాటర్ వెళ్ళిపోయింది. 4 రోజుల క్రితం, ఎప్పుడు 4 రోజుల క్రితం అంటే వరద రావటానికే 4 రోజుల క్రితం అండి. నేను వార్తల్లో ఒక విషయం చూశాను, విశాఖపట్నం తీర సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది అన్న. ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది? ప్రతి సంవత్సరం వెనక్కి వెళ్తుందని వార్తలు వచ్చాయి. ఈ సంవత్సరం ఏముందిలే కొత్తగా అనుకున్నా. అయితే ఆ 4 రోజుల తర్వాత ఎఫెక్ట్ చూపించింది. ఇటు ఖమ్మం మునిగిపోయింది, ఇటు విజయవాడ మునిగిపోయింది. అంటే వెనక్కి వెళ్ళిపోయిన వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిన వాటర్ అంతా మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ప్రజల మీద కుంభపోత పడిపోయింది. అది కొండపోత వర్షం పడింది. ఆ తర్వాత ఈరోజు చాలా మంది ఇళ్ళు మునిగిపోయాయి. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అంతా ఆ రోజు 4 రోజుల క్రితం వెనక్కి వెళ్ళటం అన్నమాట. ఇప్పుడు అప్పుడే తెలుసుకోవచ్చు కదా, ఏదో జరుగుతుందని తెలుసుకోలేదు. కాబట్టి మన కాలాన్ని బట్టి కూడా ముందుకు వెళ్ళాలి. ప్రతిదీ దేవుడు ఆత్మ వలన చెబుతాడు అనుకుంటే కొన్ని విషయాలు దేవుడికి చెప్పనప్పుడు ఏం చేస్తావు? బైబిల్లో ఉంది కదా, దేవుడి మాటలు ఉన్నాయి కదా, ఇందుని బట్టి నువ్వు ముందుగా
సిద్ధపడాలి. కొన్ని మనకు పరీక్షలు అనుకుంటూ వెళ్ళిపోవాలి. మరి యోబు గారికి ఎందుకంటే మరి 10 మంది పిల్లలు చనిపోయారు? యోబు గారికి ఎందుకంటే ఆస్తి అంతా పోయింది? యోబు గారి భార్యే కదా నీవు దేవుడి నామాన్ని దూషించి చచ్చిపో అని అంటుంది. అంతేనే కదా. అంటే ఈరోజు మన అనుకునే వారు కూడా మనల్ని ఏమంటున్నారు? వద్దు, రావద్దు, ఇక్కడ ఉండొద్దు, మా ఇంటి కూడా మునిగిపోతుందా అని అంటున్నారు. ఇప్పుడు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎలా నడుచుకోవాలనంటే దేవుని కోసం నీ భక్తి ఏంటి అనేది ఆ సమయంలో నీ ఆలోచన ఏంటో దేవుడు కనిపెడతాడు. అది ఒకరికి. నేను ఎప్పుడు కూడా ఏమంటానంటేనండి, దేవుడు మల్టీ ప్లాన్ చేస్తాడు. ఒక కంప్యూటర్ ఉందనుకోండి, ఆ కంప్యూటర్లో 100 పనులు ఒకేసారి చేసేవచ్చు. అలాగే దేవుడు కూడా ఒక పని చేశాడు అనుకోండి, 100 పనులు ఉంటాయి అందులో. ఒకటి, యోబు గారికి ఎందుకు బాధలు రావాలి? యోబు గారి బాధల వెనక యోబు గారినే పరీక్షిస్తున్నాడు అనుకుంటున్నారా? వాళ్ళ భార్యని పరీక్షించలేదా? అవును. యోబు గారి పరీక్ష, యోబు గారు గెలిస్తే అపవాది ముందు దేవునికి ఏమంటారు దాన్ని? గర్వం కాదంటారా? గర్వమే కదా, నా కుమారుడు చూసావా ఒక్క మాటలో కూడా తప్పు చేయలేదు అని. అదొకటి. ఇక యోబు గారి విషయం, యోబు గారినే దేవుడు పరీక్షిస్తున్నాడా? అతని స్నేహితుల్ని పరీక్షించటం లేదా? 3 ఉన్నారే స్నేహితులు. అంటే ఒకే ఒక యోబు గారి వలన అటు భార్య బుక్ అయిపోయింది, ఇటు స్నేహితులు బుక్ అయిపోయారు, ఇటు అపవాది బుక్ అయిపోయింది, అటు పనివారు బుక్ అయిపోయారు. చుట్టూ యోబు గారి గురించి గొప్పగా చెప్పుకున్నటువంటి యోబు గారి వలన ఎన్నో మేలులు పొందుకున్నటువంటి విధవరాళ్ళు, తర్వాత పేదవారు, లేకపోతే న్యాయం కోసం ఎదురు చూసి న్యాయాన్ని పొందుకున్నటువంటి వారు, వీరందరూ బుక్ అయిపోయారు లేదా? మనం అనుకుంటున్నాము యోబును ఒక్కడే దేవుడు పరీక్షించాడు అనుకుంటున్నాం. కానీ ఈ పరీక్షలో ఎంతమంది పరీక్షలు ఉన్నాయి? యోబు గారిని కూడా పరీక్ష అయిపోయింది అక్కడ. అతని స్నేహితులకి పరీక్ష అయిపోయింది, అపవాదికి పరీక్ష అయిపోయింది. అటు యోబు గారి వలన ఎంతమంది అయితే మేలులు పొందుకున్నారు వాళ్ళందరికీ పరీక్షలు అయిపోయింది. యోబు గారు అయితే మేలులు చేయటం కోసం వాడుకున్నారు కదరా మీరు. ఇప్పుడు యోబు గారికి కష్టాలు వచ్చాయి, మీరు ఏం చేశారా అని అడగటానికి మరి ఇప్పుడు ఏం చేయాలి? యోబు గారికి ఏం రావాలి? అలాగే దేవుడు ఒక్క వరద రప్పించాడంటే వరద 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 అనుకుంటున్నాం. ఆ వరదలో అటు పాపం చేసిన వారు కొట్టుకుపోతున్నారు, ఇటు నీతిమంతులకి పరీక్ష ఉంది. ఈ పనిముట్లు ఇవేమీ లేకపోతే నువ్వు ఎలా నిలబడగలుగుతావు అని ఒకవైపు అపవాది మాటలు. ఇదిగో రాళ్ళను రొట్టెలుగా చేసుకో, రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ఇప్పుడు రాళ్ళను రొట్టెలుగా చేసుకుందామా, లేకపోతే దేవుడి మాట విని పరిశుద్ధుల మీద ఆధారపడదామా? రాళ్ళను రొట్టెలు అంటే అక్కడ అర్థం ఏంటంటే అక్రమ సంపాదన. అక్రమంగా సంపాదించుకోలేరా? ఇప్పుడు తినటానికి ఏమీ లేదు, ఇల్లు పనిముట్లు అన్నీ కొట్టుకుని వెళ్ళిపోయి ఇప్పుడు అక్రమంగా తర్వాత సంపాదించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కానీ నేను అక్రమంగా వెళ్ళను బాబు, నాకు న్యాయమే కావాలి. ఎన్ని పనిముట్లు కొట్టుకు వెళ్ళిపోయినా దేవుడి నామానికే స్తుతి కలుగును గాక అనే మాట కోసం దేవుడు చూస్తాడు. అంటే ఇప్పుడు ఒక్క వరదలో దేవుడు ఎంతమందిని పరీక్షిస్తున్నాడు అనేది. అందుకే దేవుడు మల్టీ ప్లానర్. అంటే పలు విధాల ఆలోచనలన్నీ ఒక్క పనిలోనే దేవుడు చేసేస్తాడు. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇలా ఇటువంటి పరిశుద్ధులు ఎంతోమంది మనవారు అనుకునేవారు క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి మనం ఏం చేస్తున్నాం? ఆ రోజు మరి కరువు వస్తుంది అని అగబు ప్రవక్త ముందుగానే చెప్పాడు. అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి వారు ఏం చేశారో కింద చూడండి. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగు చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. అంటే ఎవరైతే యోగ్యులో, ఎవరి ద్వారా మనం ఈ అమౌంట్ని పంపిస్తే క్షేమంగా మనం అనుకునే వారికి వెళుతుందో చూసి మరి బర్నబా గారితోనూ సౌలు గారితోనూ ఆ మొత్తాన్ని వాళ్ళు పంపించారు. ఎందుకు? కరువులో ఉన్నవారు, యెరూషలేములో ఉన్నవారు అందరూ కాదు, దేవుని పిల్లలకు మనం చేద్దామని చేశారు. అంటే కరువులో ఉన్న వారికి మనం చెయ్యాలా? అవును. ఎందుకంటే పేదవారు ఎవరు? వాక్యం లేనివారు. వాళ్ళకి వాక్యం చెప్పటం అది ధనవంతులుగా చేయటం అయితే నీ ఆర్థిక సహాయం ఎవరికి? అంతే కదా, మీకు అర్థమవుతుంది అనుకున్నా. పేదవారు ఎవరు? దేవుని వాక్యం లేనివారు పేదవారు. వాళ్ళు ధనవంతులైనా సరే వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని వాక్యం ధనవంతులు చేయటం అది ముఖ్యం. అలా ధనవంతులు చేయాలి. ఇప్పుడు ఈ మనం అనుకున్నటువంటి ఈ భౌతిక ధన సహాయం ఎవరికి? లోకంలో ఉన్న పేదవారు అనుకునే వారికి కాదు.
వారికి అందరూ చేస్తారు. కానీ మనం చేయవలసింది ఎవరికేనంటే దేవుని పిల్లైనటువంటి వారికి. అలాగే ఈ యెరూషలేములో ఉన్న వారికి ఎవరు పంపించారన్నాము ఇక్కడ? ఎవరు పంపించారు? ఇక్కడ ఎక్కడి నుంచి పంపించారు? అంతియొకయ నుండి పంపించారు. 26వ వచనం చూడండి. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించి మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే అంతియొకయలో ఉన్నవారు యెరూషలేములో ఉన్నవారికి ఎందుకు పంపించారు? మీ అందరికీ తెలుసు కదా, తల్లి సంఘం అంటారు. తల్లి సంఘానికి అన్యాయం చేయకూడదురా అంటారు. తల్లి సంఘం నుంచి విడిపోకూడదురా అంటారు. అంటే తల్లి సంఘాన్ని గౌరవించి చూస్తారా? అవును కదా. మరి అందరికీ తల్లి సంఘం ఏంటి ఇప్పుడు చెప్పండి? ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ వచ్చాయంటే ఎవరి వలన వచ్చాయి? ప్రారంభంగా ఎక్కడ సంఘం ప్రారంభింపబడింది? ఎవరి బోధ వలన 3000 మంది మార్చబడ్డారు? ఎక్కడ మార్చబడ్డారు అంటే యెరూషలేములో క్రైస్తవులుగా. అక్కడ మొట్టమొదటిగా మనకు తెలుసు వారి సంఘం. మరి వారికి మనం సహాయం చెయ్యాలి అని అంతియొక్క వారు చేస్తున్నారు. అంటే తోటి క్రైస్తవులకు మనం సహాయం చెయ్యాలన్నమాట. అదే ఉద్దేశమే పౌలు గారు చందాని తీసుకుని వచ్చారు. ఆ రోజు వాళ్ళు అంతియొక్క నుండి యెరూషలేముకు పంపించారు. ఇదే విషయాన్ని నేను గలతీయులకి చెప్పాను, ఇదే విషయాన్ని కొరింథీయులారా మీకు చెబుతున్నాను అని పౌలు గారు చెబుతున్నారు. ఇప్పుడు ఆ మాట చూడండి. ఎక్కడ? కొరింథీ పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా అది ఆదివారములో మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. అంటే ఆదివారమున చెయ్యాలి అనే విషయం ఎవరు చెప్పారన్నమాట? పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో చెప్పారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఇంకా ఆదివారం చందా, ఆదివారం చందా, ఆదివారం చందా. అందరూ కూడినప్పుడు చందా వెయ్యాలి. అందరూ ఉంటే పరిశుద్ధుల కొరకైన చందా పోగుపడుతుంది. ఒకరుండి ఒకరు లేకపోతే ఎలా? ఒకరికి చెప్పి మరొకరికి చెప్పకపోతే ఎలా అనే ఉద్దేశంతో ఆదివారపు చందా ప్రారంభమైంది ఆ రోజు. కాబట్టి ఈరోజు మనం ఏదైనా సరే పరిశుద్ధుల క్రియల కోసం ఉపయోగించడానికే మనం చందా వెయ్యాలి. అలాగే మనమందరం కూడా కలిసి మరి వరద బాధితులైనటువంటి వారికి మనం సహాయం చెయ్యాలా చేయకూడదా అనే విషయానికి వస్తేనండి, ఒక విషయం చెప్తాను చివరిగా. పౌలు గారు ఫిలోమోను గారికి పత్రికను వ్రాసి ఒనేసిము అనే ఒక దొంగ గురించి ప్రస్తావించాడు. అతను మంచివాడు, తర్వాత మారిపోయాడు ఒనేసిము పౌలు గారి దగ్గరికి వెళ్ళాక. వినండి, ఫస్ట్ వినండి, మీకు తెలుసు, అందరికి తెలియదు కదా. ఫిలోమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకుని లోకపరంగా కూడా మంచి ఆస్తి కలిగిన వాడే ఉండొచ్చు. అయితే అతని దగ్గర ఒనేసిము అని ఒక పనివాడు ఉన్నాడు. పనివాడో లేకపోతే అతని చుట్టమో లేకపోతే ఎవరో అనే విషయం మనకు ప్రస్తావన అయితే క్లియర్గా లేదు. కానీ అతని దగ్గర ఉన్నవాడు ఒనేసిము. ఈ ఒనేసిము అనే వ్యక్తి ఆ పెద్ద వ్యక్తి అయినటువంటి ఫిలోమోను గారికి మోసం చేసి బయటకు వచ్చేసాడు. ఆ బయటకు వచ్చిన వ్యక్తి ఎక్కడికి వచ్చాడు తెలుసా? చెరసాలలో పౌలు గారి దగ్గరకు వచ్చాడు. ఇదేంటి, చెరసాలలో పౌలు గారు ఉంటే ఇతను చెరసాలకు ఎందుకు వచ్చాడు అంటే ఆ మోసం చేయటం వల్ల ఇతను శిక్ష పడటం వల్ల చెరసాలకు వచ్చాడు. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు చెరసాలకు వెళ్ళిన వాళ్ళు పౌలు గారు వదులుతారా? వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పి అతను మార్చేశాడు. ఇప్పుడు వాక్యం చెప్పి మార్చేసిన అతను ఎలాగా, ఏంటి, ఎవరు, ఎక్కడ వరకు తెలుసుకోకుండా ఉంటారా? పోనీ సహజంగా చెప్పండి. మనం 5 నిమిషాలు ప్రయాణం చేయాలంటేనే పక్కన ఉన్న పాసింజర్కి ఎక్కడ దాకా వెళ్తున్నామమ్మా అని అడుగుతాం. ఎందుకంటే అది లేచిపోయి తొందరగా సీట్లో కూర్చుంటామని. అవును కదా. కాబట్టి ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి ఖైదీతో పౌలు గారు సంభాషించడంటారా? అయితే నువ్వు మాకు తెలిసిన ఫిలోమోను సంబంధికుడువా? అతనికి చేసి వచ్చావు నువ్వు. అయితే బాప్తిజం తీసుకున్నావు కదా, మోసం చేసి వచ్చేవా? బాప్తిజం తీసుకున్నావు కదా, నేను మాట్లాడతానులే ఫిలోమోన్తో మాట్లాడతానులే అని రాసిన పత్రికే ఫిలోమోన్ పత్రిక. అప్పుడు అంటున్నాడు ఫిలోమోన్తో ఏమనో తెలుసా? ఇప్పుడు చూడండి అన్నమాట. ఫిలోమోన్కి రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుందండి అక్కడ. ఫిలోమోను గారికి పౌలు గారు రాసిన పత్రిక ఎక్కడమ్మది? పేజీ నెంబరు
199 ఫిలోమోను గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో పౌలు గారు ఫిలోమోనుకి ఒనేసిము గురించి రాస్తున్నాడు. అర్థమైంది కదా ఇప్పుడు చెప్పింది. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల, ఎవరు? ఫిలోమోను నా దగ్గర ఉన్నాడే, ఇప్పుడు పంపించేస్తున్నాడు, నీ దగ్గరకు వస్తున్నాడు. అతను నీకేమైనా నష్టం చేస్తే, నీకేమైనా రుణమున్న ఎడల అది నా లెక్కల్లో చేర్చు. అంటే అతను నీకు ఏ నష్టం చేశాడో అది నీకు రుణమే కదా. ఇప్పుడు మనం వెంటనే కారు గుద్దేస్తాం అనుకోండి, వెళ్ళిపోయి ఆ కారుకి మనం రుణమా కదా. ఆ లైట్ని గుద్దేస్తే లైట్ బాగా చేయించాలి. ఒకవేళ కారోడే మనల్ని గుద్దేశాడు అనుకోండి, మన చెయ్యో కాడు విరిగిపోయింది అనుకోండి, మనకి పంచర్లు వేయించాలి. ఇప్పుడు హాస్పిటల్ ఫీజులు అంతా వాళ్ళే కట్టుకోవాలి, రుణమే కదా. ఇప్పుడు ఈ ఫిలోమోను గారికి ఏ రుణం ఉన్నాడో తెలియదు. మొత్తానికి ఇతనికి రుణపడి అతను జైల్లోకి వెళ్ళిపోయాడు. ఏదో మోసం చేసో, ఏదో ఇతని ఆస్తిని కొల్లగొట్టేసో, లేకపోతే ప్రాణ నష్టానికి, లేకపోతే ఆరోగ్య నష్టం, ఏ నష్టం తెలియదు, కరెక్ట్గా మనం చెప్పలేము, బైబిల్లో లేదు కాబట్టి. లేనిదిగానే మాట్లాడాలి కదా. కాబట్టి ఏదో నష్టం చేశాడు. ఆ నష్టం నా మీద పెట్టు, నేను తీరుస్తాను, దయచేసి అతన్ని చేర్చుకో. అతను మారిపోయాడు. అతనికి నేనే బాప్తిసం ఇచ్చాను. బంధకములలో నేనే అతన్ని కన్నాను అంటే వాక్యంతో కన్నాను. వాక్యమైన పాలు ఇచ్చాను. అతన్ని పెంచి పోషించాను నా చెరసాలలోనే. వాక్యంతో మార్చేశాను. మంచోడు అయిపోయాడు, చేర్చుకో దయచేసి అని అంటూ తర్వాత ఇంకేమంటున్నాడు తెలుసా? చూడండి, పౌలను నేను నా స్వాస్థములతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీరుస్తా. అతను ఏ నష్టం ఉన్నాడో ఆ నష్టం నేనే తీరుస్తా. అయితే ఒక విషయం, నువ్వు నాకు తీర్చాల్సింది కూడా ఒకటి ఉంది, అది నాకు తీర్చు అని పౌలు గారు అడుగుతున్నాడు. అడగనట్టుగా ఉంటూ అడుగుతున్నాడు, కానీ కావాలని అడగటం లేదు. ఈ ఒనేసిము గారిని చేర్చుకోవడం కోసం పౌలు గారు ఆ మాట వాడవలసి వచ్చింది. అదేంటి ఇప్పుడు చూడండి క్రింద. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. అర్థం చేసుకుంటున్నారా? అంటే ఆత్మ విషయంలోకి వస్తే ఎవరికి రుణం ఉన్నారో తెలుసా? నువ్వే నాకు రుణం ఉన్నావు ఫిలోమోను. ఎంత రుణం ఉన్నావు చెప్పలే, అంతే కదా. ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే అతని రుణం తీర్చుకోవాలంటే ఎలా చెప్పండి మీరు? మరలా అతని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే రుణం తీరిపోతుంది. లేదు, నీకు ఇంకా ప్రేమ ఎక్కువైపోతే బ్రతుకున్నంత కాలం చన్నీళ్ళు ఇవ్వు, నువ్వే వాటర్ అంతా సప్లై చెయ్యి. ఒక పూట భోజనం పెడితే రుణం ఎలా తీర్చుకోవచ్చు చెప్పండి? మరలా అతను పెట్టిన చిక్కుడికి కూర అయితే నువ్వు మరలా అతనికి మాంసం పెట్టి ఏట మాంసం అందులో కలిపి, చిక్కుడికాయ ప్లస్ ఏట మాంసం, రుణం తీరిపోతుంది. నీకు ఇంకా ప్రేమ ఎక్కువైతే 1 సంవత్సరం అంతా పెట్టుకో. మరి ఆత్మ విషయం అయితే, ఆత్మ బ్రతుకున్నది ఎంతకాలం? ఆత్మ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటుంది చెప్పండి? ఇప్పుడు చెప్పలేం. అనంతకాలం ఆత్మ యొక్క లైఫ్ స్పాన్. మరి ఆత్మని అన్ని సంవత్సరాల కాలానికి నడిపించిన పౌలు గారు ఇప్పుడు నాకు ఏం చేస్తావు? రుణం తీర్చుకో. ఫిలోమోను, నువ్వు నాకు రుణస్తుడు అని నేను చెప్పనేలా. ఈ మాటకి ఫిలోమోను గారు పడిపోయి, సరే బాబు ఒనేసిమును పంపించు అంటాడన్నమాట. అంతే కదా. అంటే ఇప్పుడు ఈ రుణం ఎందుకు గుర్తు చేశాడు? ఈ భూలోక సంబంధమైన రుణం కంటే ఆత్మ సంబంధమైన రుణం ఎక్కువ. కాబట్టి ఇప్పుడు మీకు ఎవరెవరైతే పాస్టర్లు వాక్యం చెప్పి మిమ్మల్ని మార్చారో వాళ్ళకి మీరందరూ ఎంత రుణస్తులు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే మార్చారో, పాంప్లెట్లు ఇచ్చో లేదా పాటలు పాడో, మీకు ప్రార్థనకి రా 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 అని బలవంతంగా మీరు రాకపోయినప్పుడు, బొట్లు పెట్టుకున్నప్పుడు బొట్టు తులిసేసి రా నువ్వు వాక్యానికి రా అని మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చి ఈరోజు మిమ్మల్ని ప్రేమగా మార్చేశారు కదా, ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఎంత రుణస్తులో కదా. మీ ఆత్మని రక్షించిన వారికి మీరు రుణస్తులు. వారి రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? కాబట్టి వాళ్ళు ఏదైనా సహాయం కోరితే దానికి మీరు చెయ్యండి. పౌలు గారి రుణం ఇప్పుడు ఎలా తీర్చుకోవచ్చు అనేసి ఫిలోమోను గారు చెప్పండి. ఇప్పుడు ఈ టైంలో పౌలు గారి రుణాన్ని ఫిలోమోను గారు ఎలా తీర్చుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఒనేసిమును చేర్చుకుంటే పౌలు గారు రుణం తీర్చుకున్నట్టు. అలాగని రుణం తీర్చుకోవాలంటే అది అంత పెద్ద చిన్న విషయం కాదు. కానీ ఈ కొంచెంలో అయినా చేస్తే కొంచెం అన్న ప్రేమ చూపించినట్టు. అలాగే
మన వాళ్ళు ఎంతోమంది క్రైస్తవులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని మనం ఎందుకు చేర్చుకోలేము, వాళ్ళకి ఎందుకు మనము సహాయం చేయలేము? కాబట్టి వాళ్ళకి ఆత్మ సంబంధమైన సహాయం వాళ్ళ నుంచి మనం పొందుకున్నాం కదా. కాబట్టి శరీర సంబంధమైన సహాయమైనా చేయడానికి మనం ముందుకు వెళ్ళకపోతే మనది కృతజ్ఞత భావం ఎలా అవుతుంది? కాబట్టి మనం కృతజ్ఞత భావంతో ఉండి ఎవరైతే ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నారో శరీర సంబంధంగా వాళ్ళు మన ఆత్మను కాపాడారు కాబట్టి, అనంతకాలానికి మనం నడిపించారు కాబట్టి, ఈ కొంతకాలంలో కంటికి కనిపించే సహోదరునైనా మనం ప్రేమించాలి. ఆ ప్రేమ గురించే మనమందరం కూడా ఒకటి అవుదాం. విజయవాడ ప్రాంతానికి మనమందరం కూడా ఎంతో కొంత సహాయాన్ని మనం అందజేద్దాం. మీకు తోచినంత ఇవ్వండి అనే ఆలోచనతో నాన్నగారు చెప్పడం విషయాన్ని కూడా మీ అందరితో నేను చెబుతున్నాను. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దయగలిగిన మా కన్న తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు తండ్రి. మీ మాటలను మేమందరం వినటానికి ఈ పూట సహవాసంలో ఉండి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మేమందరం నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన సమయానికై, అవకాశానికై శుభాభివందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాము తండ్రి. మీ మాటలను విన్నటువంటి మేమందరము ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించడానికి సహాయం తెచ్చేయండి. ఎత్తబడిన వాక్యం మా మనసులో ముద్రించుకుని దుష్టుడికి అవకాశం ఇవ్వకుండా ఫలించడానికి సహాయం దయచేయండి. ముందు నుంచి పాటలు పాడినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు తోడైండి నడిపించారు. ఇక తర్వాత ఈ కార్యక్రమంలో కూడా మీరు తోడైండి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువు, మా రక్షకుడు యేసు ప్రభువు ఉన్నతమైన నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. లైవ్ ఎండ్ చేసేది.